హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభోదయం. ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఉద్యోగార్థులకు ఏజ్ సడలింపు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు 5 సంవత్సరాలు ఏజ్, అంటే ఓసీలకు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకు 42 సంవత్సరాలు, మరి బీసీ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు దానికి 3 సంవత్సరాలు అంటే 45, మరి వీరికి 5 సంవత్సరాలు అంటే 42 నుంచి 5 47. సో ఈ విధంగా ఒక జీవో రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా మరి మిగిలినటువంటి అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు, బీసీ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులు వీరందరూ కూడా సార్ మాకు ఏజీ పెంచరా, ఎన్ని సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు అని వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం, మరి రెండు రాష్ట్రాల్లో టెట్టో పరిస్థితి, దాని యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి సమాచారం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ ఎంతవరకు వచ్చింది దాని యొక్క సమాచారం, స్కూల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి బుక్స్ దాని యొక్క సమాచారం, వీటితో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులరా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాలైనటువంటి ఉపయోగాలు, ఎన్నో అడ్వాంటేజెస్, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మరి మన యాప్కి మించినటువంటి యాప్లు లేవు. ఎందుకంటే ఆ విధమైనటువంటి క్వాలిటీ. నేను ఏం చేస్తానంటే ప్రతి విషయంలో ఎవరైనా కానీ, నేనే కాదు ఎవరైనా, మీరైనా కానీ ఎవరైనా, మనం చేసేటటువంటి పనిలో ఒక కమిట్మెంట్, ఒక ఉత్సాహం, పిల్లలు బాగుపడాలి అనేటటువంటి తపన ఉంటే ఆటోమేటిక్గా మనం బాగుపడతాం. మనమే బాగుపడాలనే ఉంటే తపన మనం బాగుపడం. మనకే స్వార్థం ఉండి మనమే బాగుపడాలి, వేరే వాళ్ళు బాగుపడకూడదు, నేనే బాగుపడాలని ఉంటే ఆ వ్యవస్థ డెవలప్ కాదు. మీరు బాగుపడాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తే మేము బాగుపడతాం. ఎందుకంటే మీకు మంచి క్వాలిటీ ఇచ్చినప్పుడు, మంచి యాప్ని వీడియోస్ ఇచ్చినప్పుడు, మంచి బుక్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు. ఈనాడు మీకు ఏదేదో ఇచ్చేసేసి మిమ్మల్ని మోసం చేస్తే, మీరు తెలివి తక్కువ వాళ్ళు ఎంతమంది మీలో మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఎంతమంది ఆ విధంగా ఇచ్చి ఎంతమంది ఈరోజు మరి చాలా పబ్లికేషన్లో దారుణంగా పడిపోయినాయి. అంటే మీకు మీ భావాలకు అనుగుణంగా మంచి క్వాలిటీ పుస్తకాలు ఇవ్వలేకపోవటం వలన మరి బుక్ షాపుల్లో పుస్తకాలు పోక మరి ఆ బుక్స్ అన్నీ రిటర్న్ వచ్చేస్తున్నాయి. పాత సిలబస్తో బుక్స్ వేయటం వలన గవర్నమెంట్ నుంచి సిలబస్ వచ్చే వరకు వెయిట్ చేయకోకుండా నేను ముందు అమ్ముకోవాలి, అందరికంటే నేను ముందు అమ్ముకోవాలి అనేటటువంటి ఆ దురుద్దేశం వలన మరి మీకు డబ్బులు లాస్ అయినాయి, మరి ఆ పబ్లిషర్కి డబ్బులు లాస్ అయినాయి. ఆ బుక్స్ అన్నీ రిటర్న్ రావడం, మళ్ళీ దాన్ని సరిచేసి మళ్ళీ పంపడం. అంటే ఈ విధంగా ఎప్పుడైతే ఒకసారి పాత పుస్తకాలు వేసారో, ఈ పాత పుస్తకాలు ఇక వేసినా ఏంది మళ్ళీ వాటిని సరి చేసిన అతుకులే ఇక ఒకసారి మనం స్టడీ చేసిన తర్వాత పాత బుక్సే ఇక పనికిరావు. కొత్త సిలబస్ ప్రకారం వస్తే ఏమవుతుందంటే దాన్ని ఆటోమేటిక్గా మీకు కావాల్సినటువంటి ప్రశ్నలు వాటి నుంచే వస్తాయి అన్నమాట. అందువల్ల మేమేం చేసాం, కొత్త సిలబస్ వచ్చే వరకు, టెట్లో కొత్త సిలబస్ వచ్చే వరకు వెయిట్ చేసి
సో దాని ప్రకారం మీకు అందించగలిగారు అనమాట. ఇప్పుడు మన బుక్స్ కొన్నటువంటి వాళ్ళకి డబ్బులు వేస్ట్ కాలేదు, దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే కమిట్మెంట్, పేషెన్సీ ఉండాలి. నేను సంపాదించుకోవాలి, మిగిలినటువంటి వాళ్ళకన్నా అందరికంటే ఏదో ఒకటి పిల్లవాడికి ఇచ్చేసేసి సంపాదించుకోవాలంటే ఆటోమేటిక్గా పోతారు వాళ్ళే. ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ ఎవరికి ఉండకూడదు. అది సంపాదన ఏంటంటే మీకు మంచి బుక్స్, క్వాలిటీ బుక్స్ ఇస్తే ఆటోమేటిక్గా సంపాదన ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని సాటిస్ఫై చేసి మీకు ఆటోమేటిక్ ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తే ఆటోమేటిక్గా మనం కూడా బాగుపడతాం, పబ్లిషర్స్ కూడా, పబ్లికేషన్ కూడా, సంస్థ కూడా బాగుపడుతుంది. సో మీరు కూడా అంతే. మీరేం చేయాలి? ఎదటి వాళ్ళకి కూడా హెల్ప్ చేసే, మీ చదువుని ఎదటి వారికి కూడా హెల్ప్ చేసే విధంగా ఉండాలి. ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి. ఇప్పుడు బంగారం ఉంది, బంగారం భూమిలో దొరుకుతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్లు కానీ ఇలాంటి గనుల్లో బంగారం దొరుకుతుంది. కర్ణాటకలో ఉన్నటువంటి కోలార్ భూమిలో నుండి తీసినటువంటి బంగారం యాస్టీస్గా మనం పెట్టుకుంటామా? దాన్ని ఎన్ని మార్పులు చేయాలి? బంగారం తయారు చేసుకునేటటువంటి వారి దగ్గర, ఆ వృత్తి పని వారి దగ్గర తీసుకెళ్ళి బంగారాన్ని దాన్ని మరి సుత్తితో కొట్టించాలి, దాన్ని బాగు చేయాలి. మరి ఆ సుత్తితో కొట్టేటప్పుడు ఎన్ని బాధలు పడుతుంది ఆ బంగారం, ఎన్ని కష్టాలు భరిస్తుంది ఆ బంగారం. సుత్తితో కొట్టి దానికి మెరుగులు రిద్ది, అదేవిధంగా ఆ కెమికల్లో, ఆ ద్రావణంలో, ఆ ద్రావకంలో బంగారం పెట్టి మరి దాన్ని ఆ వృత్తివారు రకరకాల మెరుగులు దిద్దుతారు. ఆ విధంగా మెరుగులు చేసినప్పుడు ఆ బంగారం అనేటటువంటి మనకు కావాల్సినటువంటి వేలో ఒక రింగు గాను, ఒక కడియం గాను, మెడలో వేసుకున్నటువంటి ఒక గొలుసు గాను, ఒక బ్యాంగిల్, ఒక గాజు గాను తయారవుతుంది. అంటే ఎన్ని దెబ్బలు ఓర్చి దాన్ని బరాయించి దాన్ని ఆ విధంగా సాఫీగా చేసుకుంటూ అనేక దశల్లో అది మార్పులు చెందుతూ ఫైనల్ చివరి స్టేజ్కి మనకు ఉపయోగపడే విధంగా తయారవుతుంది బంగారం. అదేవిధంగా మనిషి కూడా అంతే. ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, ఒక మంచి పౌరుడిగా తయారు అవ్వాలంటే ఎన్నో బాధలు ఉంటాయి. బంగారం లాగానే ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవమానాలు భరించాలి సొసైటీలో. వీడు పనికి రానోడు అంటారు, వీడి వల్ల ఉపయోగం లేదు అంటారు, వీడు పుట్టి దండగా అంటారు. నీ మీద కోపం ఉన్నటువంటి వాళ్ళు, నీ చుట్టాలు నీకు శత్రువులు అవుతారు. నీకు ఎవరైతే మరి నీకు పిల్లనిస్తారో వారు కూడా నిన్ను ఛేదరించుకుంటారు. నీ తర్వాత వీళ్ళందరూ ఛేదరించుకుంటే నీ తల్లిదండ్రులు కూడా నేను ఛేదరించుకుంటారు. ఒకవేళ నీకు పెళ్ళై పిల్లలు పుడితే నీ పిల్లలకి ఫీజులు కట్టకపోతే నీ పిల్లలు కూడా నిన్ను ఛేదరించుకుంటారు. అంటే ఇవన్నీ కూడా అవమానాలు. ఇన్ని అవమానాల నుంచి ఎప్పుడైతే నీవు కష్టపడి బంగారాన్ని రాయితో అదేవిధంగా సుత్తితో ఏ విధంగా కొట్టి ఆ విధంగా పైకి తీసుకుని చక్కగా నీట్గా తయారు చేస్తామో, మరి మీరు కూడా ఈ అవమానాలు భరించి ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా తయారవుతారన్నమాట. ఎస్, తిట్టనే కొట్టనే, మరి ఎన్ని చేసినప్పుడు కూడా భరించినటువంటి వాడే ఒక పరిపూర్ణమైనటువంటి పౌరుడు, ఒక మంచి పౌరుడిగా తయారవుతాడన్నమాట. కాబట్టి అన్నీ భరించాలి మానవుడు. అంటే మనం ఈ స్టేజ్కి వస్తున్నామంటే, మంచి స్టేజ్కి వస్తున్నామంటే దాని వెనుక ఎన్ని కష్టాలు, ఎన్ని చెమట బిందువులు, ఎన్ని కన్నీళ్ళు,
ఎంత రక్తపు బిందువులు ఉంటే తప్ప మరి పర్ఫెక్ట్గా మనం తయారుగా. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని తీసుకోండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకోండి, లేదా ఒక ఎస్ఐ కొట్టినటువంటి అభ్యర్థిని తీసుకోండి, ఒక టీచర్ పోస్టు కొట్టినటువంటి అభ్యర్థిని తీసుకోండి. వాళ్ళ యొక్క గాథలు, వాళ్ళ యొక్క బాధలు చెప్తూ ఉంటే, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వారిని మరి వారు చెప్పేటటువంటి బాధలు వర్ణనాతీతం. ఒక కూలిగాను, ఒక కొన్ని కూరగాయలు అమ్మేటటువంటి వ్యక్తిగాను మార్కెట్లో చేస్తూ చదువుకుని, ఒక రిక్షా లాగేటటువంటి వ్యక్తిగాను మరి జీవిస్తూ తనకున్నటువంటి సమయాన్ని మరి కొంత సమయాన్ని పుస్తకాల మీద ఉపయోగించుకుంటూ ఆ విధంగా పైకి వచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవిత గాథలని మనం చూస్తుంటే మరి ఒళ్ళు జిగేలమంటుందన్నమాట. కాబట్టి మిత్రులారా, కష్టాలు అనేటటువంటి సాధారణం. మీకు ఒక్కరికే కొంతమందికే కష్టాలు వచ్చి కొంతమంది హాయిగా సుఖాలు అనుభవిస్తున్నారంటే అది నమ్మమాకండి. నీవు డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ కష్టాలు వస్తాయి. కష్టాలంటే ఏ రూపంలోనే రావచ్చు, ఆర్థిక పరిస్థితుల రూపంలోనే రావచ్చు. మరి నీ ఇంటి దగ్గర నీ వాళ్ళు నీకు కోఆపరేషన్ చేయటం లేదు అనేటటువంటి రూపంలో రావచ్చు. వీడి జీవితాంతం కష్టపడతాడు, ఉద్యోగాలు రావట్లేదు అనేటటువంటి నిందలతోనైనా రావచ్చు. ఏ రూపంలోనైనా రావచ్చు. ఏ రూపంలో వచ్చినా మీరు ఎదుర్కొనేటటువంటి ధైర్యం, దమ్ము, శక్తి మీలో ఉంటే అవి ఎలా వస్తాయి, అలా పోతాయి. కాలువలో మనం స్నానం చేస్తుంటే మరి ఆ వాగులు, ఆ అలలు ఏ విధంగా అయితే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో, పగలు రాత్రులు ఒకదాని వెనుక ఇంకొకటి ఏ విధంగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయో, ఈ కష్టాలు కూడా అంతే. శాశ్వతంగా పగలు ఉంటుందా, లేదా శాశ్వతంగా రాత్రి ఉంటుందా? మరి ప్రతి పౌర్ణమి రోజు చంద్రుడు ఏ విధంగా కనపడతాడో, ప్రతి ఉదయం ఏ విధంగా సూర్యుడు తన సూర్యకిరణాలను మరి ప్రపంచానికి అందిస్తున్నాడు, ఈ విధంగా సుఖాలు కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మిత్రులారా, వాటిని గురించి మీరు దిగులు పడొద్దు. అదేవిధంగా నా కష్టాలు నా జీవితాంతం ఉంటాను అని కొంతమంది చెబుతూ ఉంటారు. జీవితాంతం కష్టాలు ఉండవు. ఎవరికి కూడా జీవితాంతం కష్టాలు ఉండవు. మనం కొని తెచ్చుకుంటూనే కొంత ఉండదు. మనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని కష్టాలకి కారణం అవుతాయి అన్నమాట. నేను చెప్పినట్టు చక్కగా వినండి. దాని కష్టాలు, మీకున్నటువంటి ఈతి బాధలు మటుమాయమైపోతాయి. ఓకేనా మిత్రులారా? మరి లెట్ us కమ్ టు దిస్ పాయింట్. ఈ వీడియోలో మీకు నేను ఇంకా చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, నా కళల ప్రాజెక్ట్ అని చెప్పాను, ఇంగ్లీష్ మీడియం చెప్పాను మీకు. మ్యాథమెటిక్స్ అయిపోయింది మిత్రులారా. కష్టపడి ఎన్నో రాత్రులు, నిద్రలేమి రాత్రులు గడిపి ఆ బుక్ని మీ దగ్గర తీసుకొచ్చాను. ఇది మ్యాథమెటిక్స్ ఆంధ్రప్రదేశ్. 500 పైగా ఉన్నటువంటి బుక్ మ్యాథమెటిక్స్. మెయిన్గా పేపర్ 1 అభ్యర్థులు చక్కగా చదువుకునేటటువంటి బుక్ మ్యాథమెటిక్స్. ప్రస్తుతానికి మా నుండే డెలివర్ చేస్తున్నాం. ఇంకొక బుక్ వస్తుంది, సైన్స్ కంటెంట్ కూడా వస్తుంది, అదేవిధంగా ట్రై మెథడ్ కూడా వస్తుంది. కనీసం ఈ 3 వచ్చిన వెంటనే మీకు డెలివరీ చేసేస్తాం. మ్యాథమెటిక్స్ చాలా హ్యాపీగా ఉంది. మరి నా కష్టానికి, నా హార్డ్ వర్క్కి గుర్తుగా ఈ బుక్ బయటకు వచ్చింది, మ్యాథమెటిక్స్. దీంట్లో మొత్తం టోటల్గా మెయిన్ యూనిట్లు 6 యూనిట్లు ఉంటాయి, 6 యూనిట్స్ ఉంటాయి. ఈ 6 యూనిట్స్ ఏంటంటే నెంబర్ సిస్టంలో 9 యూనిట్స్ ఉంటాయి.
మెన్సురేషన్ దీంట్లో 6 యూనిట్లు ఉంటాయి. అంటే తెలుగు మీడియంలో ఏ విధంగా సిలబస్ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రానికి మ్యాథ్స్ ఒకటే. నెక్స్ట్ జామెట్రీ దీంట్లో 13 యూనిట్లు ఉంటాయి. డేటా హ్యాండ్లింగ్ దత్తాంశ సేకరణ దీంట్లో 5 యూనిట్లు ఉంటాయి. ఆల్జిబ్రా దీంట్లో 5 యూనిట్లు ఉంటాయి. అరిథమెటిక్ దీంట్లో 11 యూనిట్లు ఉంటాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ 1 మరియు ఎస్జిటి వారికి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మాత్రం ఒక 50% మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది స్కూల్ అసిస్టెంట్కు మాత్రం ఇది ఒక 50 or 60% ఈ బుక్ ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన కోరుతున్నా. త్వరలో మీకు డేట్ ఇస్తాను, ఎప్పుడు డెలివరీ చేసేది. ఇప్పుడు ఈ 2 days 3 daysలో ఫిజిక్స్ అయిపోయింది, బయాలజీ కంటెంటు ఉంది, అది అయిపోతుంది, ఫైనల్ ఫినిషింగ్లో ఉంది. బయాలజీ కంటెంట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఈలోపు ట్రై మెథడ్ కూడా సెట్ అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకుని చాలా జాగ్రత్తగా మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక 30-40 వేల మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక 40-50 వేల మంది ఇంగ్లీష్ మీడియం ఉన్నారు. మొత్తం అప్రాక్సిమేట్లీ 1,00,000 వరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 1,00,000 మంది అభ్యర్థులకి నేను అందిస్తున్నాను ఈ కాపీలు. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిలో తీసుకుని ప్రస్తుతం అను పబ్లికేషన్ ఆఫీస్ నుండే మీకు ఇంగ్లీష్ మీడియంను అందిస్తున్నాము. కాబట్టి మీకు ఇంగ్లీష్ మీడియం కావాల్సిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ పంపించి ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా కావాల్సిన వాళ్ళు అను పబ్లికేషన్ ఆఫీస్కు ఫోన్ చేసి మరి మీ పేరుని అవన్నీ రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం. సో దీంట్లో కూడా 6 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క మెయిన్ యూనిట్లో ఈ మెయిన్ యూనిట్స్ కొన్ని సబ్ యూనిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ పేపర్ 1 ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం. దీంతోపాటు ఇవి కూడా పంపిస్తున్నాను. అదేవిధంగా ఏపీకి మాత్రం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఏపీలో మీకు 2 బుక్స్ చేయాలి. ఒకటి 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కొత్త బుక్స్, అదేవిధంగా 3 నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి సిలబస్ని తీసుకుని లెవెల్ 9th 10th చేస్తున్నాం కాబట్టి అది వరకు జరుగుతుంది. మీకు కొద్ది రోజులు, అతి కొద్ది రోజుల్లోనే మీ ముందుకి ఇవి తీసుకొస్తున్నాము. వీటిని డెలివర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము, డోంట్ వరీ. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇప్పుడు సోషల్ స్టడీస్ మీకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ అయిపోయింది. మ్యాథ్స్, సైన్స్, అదే ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాక్సిమం అయిపోవచ్చింది, అది ఎండింగ్లో ఉంది. సోషల్ వాళ్ళకి మాత్రం సోషల్ మెథడాలజీ జరుగుతుంది. ఇవన్నీ అయిపోయిన వెంటనే మీకు వరుసనే డెలివర్ చేస్తూ ఉంటాం. తెలుగు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అవి కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. అవి కూడా రెడీ అయిపోయినాయి. అయితే ఇవన్నీ కలిపి ప్రింటింగ్ ఇవ్వాలంటే ఇవన్నీ ఒకేసారి ఇస్తే అప్పుడు మిషన్ తీసుకుంటుంది. కాబట్టి వీటన్నిటిని రెడీ చేసి ఒకేసారి ఇస్తుంది అనమాట. కాబట్టి నేను మీకుండా ఒక పబ్లిషర్గా, ఒక ప్రతిరోజు మీకోసం కష్టపడేటటువంటి వ్యక్తిగా మీకు ఏ బుక్ కావాలన్నా, ఇటు గ్రూప్ 4 కూడా రెడీ అవుతున్నాయి. ఈ గ్రూప్ 4 బుక్స్ కూడా మీకు త్వరలోనే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం తీసేటటువంటి దమ్ము ఎవరికి లేదు. 2 రాష్ట్రాల్లో తీస్తారు. అంటే బుక్స్ తీయటం గ్రేట్ కాదు, ఆ బుక్ని క్వాలిటీగా తీయడం గ్రేట్, సిలబస్కి అనుగుణంగా తీయడం గ్రేట్, తప్పులు లేకుండా తీయడం గ్రేట్. మన తెలుగు మీడియం ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా తీయడం గ్రేట్. అంతేగాని ఏది పడితే అది తీస్తూ స్పెల్లింగ్ మిస్టేక్స్తో, సెంటెన్స్ సరిగా లేకుండా, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వర్బ్కి లేకోకుండా, గ్రామటికల్ మిస్టేక్స్తో బుక్స్ తీయటం పెద్ద కష్టమే లేదు. చాలామంది తీస్తున్నారు అట్లాగే ఇంగ్లీష్ మీడియం. కాబట్టి ఎవరు తీసుకుంటారు? గ్రామటికల్ మిస్టేక్స్తో, అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్తో ఉన్నటువంటి బుక్స్ని ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. అందువలన అలాంటివి తీసుకోవద్దు కూడా.
అందువల్ల నేను 1-2 సార్లు చెక్ చేసి బుక్స్ ఎప్పటికప్పుడు దాన్ని రివైజ్ చేసుకుని చక్కగా ఉన్నాయా లేదని చాలా ప్రీ ప్లాన్గా మరి ముందుకెళ్తున్నాను అనమాట. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇక మీకు తెలిసిందే, ఇవి తెలుగు మీడియం ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాల్యూమ్ 1 ఇవి మార్కెట్లోనే మన దగ్గర కూడా తీసుకుంటున్నారు పిల్లలు. కాబట్టి గుర్తుపెట్టుకుని మిత్రులారా, టెట్ నోటిఫికేషను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూప్స్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వారం 10 రోజులు వస్తుందో మిగిలినటువంటి నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే నేనేమనుకుంటున్నానంటే టెట్ నోటిఫికేషను అక్టోబర్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డిసెంబర్లో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ టెట్ రిజల్ట్స్ ఇచ్చిన వెంటనే అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా, అంటే తెలంగాణ రాష్ట్రంలో నేను మాట ఇవ్వలేను ఎక్కువ, ఎందుకంటే అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు టెట్ అంటారు, మళ్ళీ దాన్ని మర్చిపోతారు, రేపు డిఎస్సి అంటారు, మళ్ళీ దాన్ని మర్చిపోతారు, 50,000 నోటిఫికేషన్ అంటారు, మళ్ళీ మర్చిపోతారు. ఈ విధంగా గందరగోళంలో ఉంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పనిసరి రావాల్సింది, ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి. మరి ఎలక్షన్ టైంలో నిరుద్యోగులందరూ కూడా, అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు సుమారు 30-40 లక్షల వరకు ఉన్నారన్నమాట. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ బీఈడి చేసినటువంటి ఇంజనీరింగ్ కానీ ఎవరన్నా కానీ 40 లక్షలు, లేదా కొన్ని సర్వేలు ఏం చెబుతున్నాయి అంటే 50 లక్షల వరకు నిరుద్యోగులు ఉన్నారు. 50 లక్షలు మరి నిరుద్యోగులు చూసుకుంటే 50 లక్షలు ఇంటూ ఇద్దరు చొప్పున ఓట్లు చూసుకుంటే 1 కోటి ఓట్లు ఉన్నటువంటి ఓట్లు 2.5 కోట్ల లేదా 3 కోట్లు, 40% ఇక్కడే నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి మిత్రుల నిరుద్యోగులు అయినటువంటి మరి మీరు మంచి ప్రభుత్వాలు ఎన్నుకోండి. మీరందరూ కూడా ఓట్లలో పార్టిసిపేట్ అవ్వండి. మీరేం చేస్తారంటే మీరు ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు మీరు ముందుకు రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలు కూడా నోటిఫికేషన్లు ఎందుకు వేయట్లేదంటే వీళ్ళ వల్ల మనకేమైనా లాభం ఉందా, వీళ్ళు ఓట్లు వేసేటటువంటి ఎవరు వేస్తారు ఓట్లు, వృద్ధులు, మరి నిరక్షరాస్యులు, వీళ్ళు లైన్లో వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. మరి ఒక బాధ్యత, ప్రతి పౌరుడి యొక్క బాధ్యత, మీరు ప్రతి ఎలక్షన్లో మీరు ఓట్లలో పార్టిసిపేట్ అవ్వండి. మన 2 రాష్ట్రాల్లో 60% లేదా 65% వచ్చేటప్పటికే చాలా కష్టంగా ఉంది. మీరేం చేయాలంటే 80%, 90% ఓటర్స్ పార్టిసిపేట్ అవ్వాలి. 80%, 90% రావాలి. మరి నిరుద్యోగ యువకులందరూ కూడా ఓట్లో పార్టిసిపేట్ అయ్యి మంచి ప్రభుత్వాన్ని మరి ఎన్నుకుంటే నోటిఫికేషన్లు ఎందుకు రావు? అంటే ఒక ప్రభుత్వాన్ని కాదు, ఏ ప్రభుత్వం అయినా, అది కేంద్ర ప్రభుత్వం అయినా ప్రతిపక్షాలు కూడా నిరుద్యోగుల గురించి అంతగా పట్టించుకో. ఎందుకంటే వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. వీళ్ళేదో తిడుతూ ఉంటారు, ప్రభుత్వాలు తిడుతూ ఉంటారు, నోటిఫికేషన్లు అయినప్పుడు తిడుతూ ఉంటారు తప్ప వీళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ కారు. ఒక మంచి పౌరుడి యొక్క విధి ఫస్ట్ ఓటేయడం. నీకు ఎన్ని పనులు ఏమన్నా ఎప్పుడు ఉంటాయి. ఎలక్షన్లో ఓటేసి మీకు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని, మీకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని, మీకు ఎవరైతే బాగా పనిచేస్తారో అలాంటి వ్యక్తులు ఎన్నుకోండి. ఎన్నుకున్నప్పుడు ఏం చేస్తారంటే వచ్చినటువంటి వాళ్ళు, ఈ నిరుద్యోగులు ఎంతమంది పాల్గొన్నారు, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి తపన ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటుంది. అంతేగాని మీరేమో ఇంట్లో కూర్చుంటారు, మరి మీ పెద్దవాళ్ళు ఏమో వెళ్ళి ఓట్లు వేస్తారు, కనీసం మీరు క్యూ లైన్లో నిలబడటానికి కూడా ఇష్టపడరు. అలాంటప్పుడు మీకు నోటిఫికేషన్లు ఎవరిస్తారు? కాబట్టి నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే మీరు అన్నింటిలో పార్టిసిపేట్ కండి. ఒక మంచి పౌరుడిగా మీ విధిని మీరు నిర్వర్తించండి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్. టీచర్ల రేషనలైజేషన్ రద్దు చేయాలి. మరి రేషనలైజేషన్ అంటే ఏంటో చెప్పాను మీకు. అంటే కొన్ని స్కూల్స్లో తక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది టీచర్స్. కొన్ని స్కూల్స్లో ఎక్కువ మంది పిల్లలు, తక్కువ మంది టీచర్స్. అంటే రేషనలైజేషన్ అంటే దీన్ని బ్యాలెన్స్ చేయడం. టీచర్ అండ్ స్టూడెంట్స్ నిష్పత్తికి అనుగుణంగా
మరి బదిలీ చేయడం. సో దీన్ని రేషనలైజేషన్ అంటారు. మరి దీని ఎఫెక్ట్ అంతగా ఉండదు, చెప్పినట్టుగా మరి అన్ని పోస్టులు పోతాయని అనేటటువంటిది ఉండదు. కొన్ని స్కూల్స్లో అసలు టీచర్స్ లేనటువంటి స్కూల్స్లో టీచర్స్ని పంపిస్తారండి. పిల్లలు ఇద్దరే పిల్లలు ఉండి ఇద్దరు టీచర్స్ లేదు ఒక టీచర్ ఉంటే అక్కడ ఆ పిల్లల్ని వేరే స్కూల్కి పంపించేసేసి ఆ టీచర్స్ని వేరే స్కూల్కి బదిలీ చేస్తారు. ఇదే జరిగేటటువంటిది. దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కాబట్టి మీ టీచర్ పోస్టులు అంతగా ఏమి తగ్గవు, దాని నుంచి మీరు బాధపడిన అవసరం లేదు. నిరుద్యోగ భారత్. మరి నిరుద్యోగ భారత్ అంటే భారతదేశంలో నిరుద్యోగ శాతం ఎంత ఉందో ఈరోజు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆగస్టులో 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పోయాయి. అంటే కరోనా వలన, కంపెనీలు మూతపడటం వలన, లేదా ప్రైవేటు స్కూల్స్ లేదా కాలేజీలు నడవకపోవడం వలన, ఫీజులు లేకపోవడం వలన ఉద్యోగాలు పోయాయి. అదే గవర్నమెంట్ ఉద్యోగం అయితే పోదు. గవర్నమెంట్ ఉద్యోగం పోదు. మీ గవర్నమెంట్లో మెయిన్ అడ్వాంటేజ్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా మీ శాలరీ మీకు వస్తూనే ఉంటుంది, మీ శాలరీ మీకు కట్ అవ్వదు. అదే ప్రైవేట్ అయితే స్కూల్ నడుస్తున్నప్పుడు కూడా జీతాలు సరిగా ఇవ్వరు. ఎందుకంటే ఇంకోటి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మళ్ళా కంటిన్యూ అయితే నెక్స్ట్ ప్రైవేట్ వ్యవస్థ అనేటటువంటిది తగ్గిపోద్ది. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేయండి. బాగా ప్రయత్నించండి. జాతీయ నిరుద్యోగ రేటు 8.32%, పట్టణాల్లో 9.78%, గ్రామాల్లో 7.64%. తెలంగాణలో నిరుద్యోగ రేటు 4.7%, హర్యానాలో అత్యధికం, సిక్కింలో అత్యల్పం. సిక్కిం అంటే చిన్న రాష్ట్రం కాబట్టి అత్యల్పం స్వల్పంగా ఉంటుంది. కాబట్టి అక్కడ నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తానికి అవకాశం వస్తుండటం వల్ల కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు మరి ఉండటం వల్ల కానీ అక్కడ నిరుద్యోగ రేటు తక్కువగా ఉంటుంది. సో ఇవి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పోటీ పడుతున్నాయి నిరుద్యోగంలో. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువే. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి నోటిఫికేషన్ వస్తూ ఉంటే దాని పిల్లలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు. నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే ఇక గవర్నమెంట్ జాబ్ నాకు రాదు అని వేరే దాంట్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే డిఎస్సి వస్తుందనేటటువంటి ఆశ ఉండటం వలన మరి మిగిలినటువంటి ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళాలా, ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్తే మేము చదవలేము కాబట్టి దీనికోసం చదువుతున్నాము అని మరి పట్టణాలకు వెళ్ళి మరి రూములు తీసుకుని చదువుకోవడం జరుగుతుందన్నమాట. అందువల్ల నోటిఫికేషన్లు చక్క వస్తూ ఉంటే దెన్ ఆటోమేటిక్గా వచ్చినటువంటి వాళ్ళు జాయిన్ అయిపోతారు, రానటువంటి వాళ్ళు వేరే దాంట్లోకి సెటిల్ అవుతారన్నమాట. ఈ విధంగా జరుగుతుందన్నమాట. మరి మన రెండు రాష్ట్రాల్లో ఈ 2 సంవత్సరాల నుండి ఆ విధంగా జరగట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కరోనా పరిస్థితులు కావాలి, ఏ రకరకాల పరిస్థితుల వలన ఈ విధంగా జరగట్లేదు. ఒక ప్రభుత్వాన్ని మనం తప్పుపడడానికి వీల్లేదు. ఎందుకంటే కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. మరి జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు లేవు. కాబట్టి ఒక ప్రక్కనే ప్రభుత్వానికి విపరీతమైనటువంటి సమస్యలు. ఇప్పుడు ఎక్స్పెండిచర్, నువ్వు చిన్న రోడ్డు మీద చిన్న గుంట పడినా ప్రభుత్వాన్ని తిడతావు. నీకు ఏ సర్వీస్ లేకపోయినా ప్రభుత్వాన్ని తిడతావు, నీకు ఉద్యోగం లేకపోయినా ప్రభుత్వాన్ని తిడతావు, నీకు ఆకలి వేసినా ప్రభుత్వాన్ని తిడతావు. అదేవిధంగా నీకు ఏది వచ్చినా ఈ ప్రస్తుత రోజుల్లో అంటే ప్రభుత్వం యొక్క విధి అలా అయిపోయిందన్నమాట. నీవు ఏ పర్మిషన్ కావాలన్నా ప్రభుత్వం కావాలి, ప్రభుత్వంతో సంబంధం ఉంటుందన్నమాట. నీ ఇల్లు కట్టుకోవాలన్నా ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ప్రభుత్వం, నీ వస్తువుల రేట్లు పెరిగిపోతుందంటే ప్రభుత్వాన్ని తిడతా ఉంటానమాట. అంటే
ప్రభుత్వంతో అంత సంబంధం ఉంది ప్రస్తుత రోజులు. కాబట్టి ఇది నిరుద్యోగిత. నిరుద్యోగులకు షాక్. ఏం షాకు అంటే వీరు ఏమంటారంటే ఎస్సీ ఎస్టీలకే వయో పరిమితి సడలింపు, మా పరిస్థితి ఏందని ఓసీ బీసీ ఈబీసీల ఆందోళన. ఏం ఆందోళన పడవలసిన మీకు ఆటోమేటిక్గా మీకు వస్తుంది మీకు కూడా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఒక నోటి ఒక జీవో ఇచ్చారంటే మళ్ళీ ఇంకొక జీవో ఇస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఆందోళన చెందన అవసరం లేదు. ఈ కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మరి ఈబీసీలు రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఈబీసీలకి వారికి కూడా ఏజ్ సడలింపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇస్తారు. దానికి సంబంధించిన జీవో వస్తుంది. మిగిలినటువంటి బీసీ అభ్యర్థులకు కూడా ఏజ్ సడలింపిస్తారు. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి అన్నమాట. డోంట్ వరీ. ఇది ఇలాంటివి వస్తూ ఉంటాయి, పేపర్లు రాస్తూ ఉంటాయి. మరి ప్రభుత్వాలు చూస్తూ ఉంటారు, ఇమీడియట్గా మళ్ళీ జీవోలు ఇస్తూ ఉంటారు. కాబట్టి డోంట్ వరీ. సైకాలజీ. మరి చాలామంది 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మ్యాక్సిమం ఒక 60% అభ్యర్థులు ప్రతిరోజు ఫోన్ చేసి ఈ సార్ని అడుగుతున్నారు అని నా నోటీస్కి వచ్చింది. అదేవిధంగా అడిగి తెలుసుకోండి. పదే నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోండి, వినండి, బాగుపడండి. ఎవరు కూడా మీకు ఎంత ఆపర్చునిటీ ఇవ్వరు. ఫోన్ నెంబర్లు ఇచ్చేసేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ని అడగమని చెప్పరు. ఏదో బుక్స్ అమ్మేసుకుని నా డబ్బులు నాకు వచ్చేసినీలే, వాడు వస్తాడు అనేటటువంటి మిగిలినటువంటి పబ్లికేషన్ యొక్క విధానం. కానీ నా విధానం ఏంటంటే మీరు బుక్స్ తీసుకోవటమే కాకుండా వీడియో తీసుకోవటమే కాకుండా ఎలా చదువుతున్నారో ఎలా అర్థమవుతుందో మీకు అని ఎప్పటికప్పుడు వాకప్ చేసి మీ నుండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేటటువంటి మార్గంలోకి ముందుకెళ్తాం అన్నమాట. అడగండి. నెక్స్ట్, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే. ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు
మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. మ్యాథమెటిక్స్ నేను చెప్తానే ఉన్నాను, పదే పదే చెప్తున్నాను, మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్. నేను చెప్పింది చెప్పినట్లు ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో ఈ రిజల్ట్స్ ఎప్పుడు కనపడతాయి అంటే మీరు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చినప్పుడు బాగా కనపడతాయి. ఇప్పుడే ఇమ్మీడియట్గా నా మాటలు మీకు ఇప్పుడే అవి ఉపయోగపడినట్టుగా ఉంటాయి. మరి నా మాటలు టోటల్గా ఎప్పుడు ఉపయోగపడతాయంటే ఒక బుల్లెట్గా ఎప్పుడు ఉపయోగపడతాయంటే మీకు రిజల్ట్స్ వచ్చినప్పుడు, మీకు ఫలితం కనపడినప్పుడు అప్పుడు నన్ను గుర్తుపెట్టుకుంటారు. శివయ్య సార్ చెప్పినట్టు మేము ఫాలో అయ్యాము కాబట్టి మేము సెటిల్ అయ్యాము, మాకు ఉద్యోగం వచ్చిందని మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు, మీ గ్రామం అది అందరూ మరి నా గురించి చెప్పుకుంటే ఈ వర్డ్స్ చెప్తూ ఉంటే ఎంతకంటే మరొక ఆనందం ఉండదు. ₹1,00,00,000 వచ్చినా ఈ వర్డ్స్ కింద, ఈ మాటల కింద తక్కువే. కాబట్టి మీరు బాగా చదవండి, మ్యాథ్స్ని కూడా బాగా చేయండి. ఈసారిని వీళ్ళందరినీ కన్సల్ట్ అవ్వి ఎప్పటికప్పుడు మీ సందేహాలని నివృత్తి చేసుకోండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ట్రై మెథడ్ మరి ఈనాడు చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నటువంటి సబ్జెక్ట్ ట్రై మెథడ్. నేను ఎందుకు ఈ 3 సబ్జెక్టులు ఫస్ట్ పెట్టానంటే మిగిలినటువంటి సబ్జెక్టుల గురించి చెప్తా, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తా. కొద్ది రోజులు ఇవి చదవండి, కొద్ది రోజులు వీటిని ఫాలో అవ్వండి. వీటి మీద మీకు గ్రిప్ వచ్చిన తర్వాత ఈ ట్రై మెథడ్, మ్యాథమెటిక్స్, అదేవిధంగా సైకాలజీ వీటి మీద గ్రిప్ వచ్చిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళ నెంబర్లు కూడా నేను ఇట్లా డిస్ప్లే చేస్తాను. మీకు డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అడుగుదురు అని. కాబట్టి వీరు ట్రై మెథడ్ ఫ్యాకల్టీ ఈ దేవేందర్ సార్, MSc MED. వీరు ఫోన్ నెంబరు 8519828640. వన్స్ అగైన్ 8519828640. అడగండి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, అదేవిధంగా అభ్యర్థులు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా మీకు ఏమైనా ఫ్యాకల్టీ కావాలి అన్నా, మీ సంస్థలో మీ ఇన్స్టిట్యూట్లో పనిచేయడానికి ఫ్యాకల్టీ కావాలన్నా మీరు వీరిని సంప్రదించవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు వీరు అందుబాటులో ఉంటారు. కాబట్టి మిత్రులారా, మరి
ట్రై మెథడ్ సైన్స్, సోషల్, మ్యాథ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు మన బుక్స్ చూసి, మన వీడియోస్ చూసి, స్కూల్ అసిస్టెంట్ కానీ మీకు ఏ డౌట్ ఉన్నా ట్రై మెథడ్లో కానీ మెథడాలజీలో కానీ మీరు అడిగితే దాన్ని ఆటోమేటిక్గా మీ డౌట్స్కి ఎప్పటికప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుత కరోనా రోజుల్లో మీరు బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి మన ఆన్లైన్ వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో కొన్ని డౌట్స్ వస్తుంటాయి. డౌట్స్ లేకపోతే నేను ఏమంటానంటే మీరు దేవుడైనా కావాలి, అంటే దేవుడు అంటే నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ వచ్చినటువంటి వాళ్ళైనా కావాలి ఈ సబ్జెక్ట్లో, లేదా మీకు అర్థం కాకుండా అయినా ఉండాలి. మీకు డౌట్స్ మంచి మంచి డౌట్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే మీరు సబ్జెక్టు దగ్గరికి వెళ్తున్నారని అర్థం. దాని అర్థం మీ మనసుకి నాకు ఇది అర్థం కాలేదు అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందని దాని అర్థం. అంతేగాని నాకు డౌట్ వస్తుంది, నేను వెనకబడుతున్నాను అనేటటువంటి మీకు సందేహం వద్దు. మిగిలినటువంటి వాళ్ళకంటే మీరు ముందంజకి వెళ్తున్నారని అర్థం. డౌట్ వస్తుందంటే అంటే డౌట్ రావటం అనేటటువంటిది మీరు బాగుపడడానికి నిదర్శనం. మీరు బాగుపడడానికి మీరు బాగుపడడానికి వచ్చినటువంటి సిగ్నల్. మీ మనసులో డౌట్ వచ్చిందంటే మీరు బాగుపడుతున్నారని. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ, లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్. ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాలో అడుగుతున్నాడు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 years ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ.